హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి మొదటి 14 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, దాంతోపాటు బాలీవుడ్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 14 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ముందుగా లేట్ చేయకుండా హరిశంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీలీల ఇంకా రాశికన్నా ప్రధాన పాత్రలు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 70,21,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 82,94,00,000 వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 12 రోజుల్లో 11,30,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 94,24,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే మంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. అలాగే ఆపోజిట్లో దురంధర్ పార్ట్ 2 ఉంది అండ్ సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. సో మొదటి 12 రోజుల్లో మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ మండే ఏదైతే వర్కింగ్ డే స్టార్ట్ అయిందో, వర్కింగ్ డే నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో పూర్తిగా డ్రాప్ అయితే రావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా 13వ రోజు కేవలం ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 35,00,000 రూపాయలని మాత్రమే వసూలు చేయగలిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు కేవలం 30,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 70,94,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 83,70,00,000 రూపాయలని, ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 12 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా హరిశంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 14 రోజుల్లో 95,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే యావరేజ్గా ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్లో డైలీ 50 లక్షల నుంచి 60 లక్షలు మాత్రమే వరల్డ్ వైడ్గా ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వీకెండ్ అయిపోయే లోపల ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరుతుందా లేదా అనేది మనం చూడాలి. ఇక తర్వాత ఈ సినిమా ఎప్పుడైతే 100 కోట్లకు చేరుతుందో అప్పుడు ఈ సినిమా గురించి మనం నెక్స్ట్ వీడియో అయితే చేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 14 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 892,30,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 1,053 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 12 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 353 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మొదటి 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1,406 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, నిన్నటి రోజున ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 28,20,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 33,25,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 8,25,00,000 రూపాయలని, నిన్నటి రోజున ఈ సినిమా ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా నిన్నటి రోజున 13వ రోజున 41,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో 13వ రోజు 40 కోట్ల రూపాయలు అంటే మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఇక 14వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ రోజు ఇండియాలో 23,50,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 27,25,00,000 రూపాయలని, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈరోజు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కొద్దిగా డ్రాప్ అయితే చూడడానికి దొరికింది. 6,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 34,50,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 944 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1,144 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా మొదటి 14 రోజుల్లో 368 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణబీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ సినిమా మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,482 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో అద్భుతమైన కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. మొదటి 14 రోజుల్లోనే ఈ సినిమా 1,400 అంటే ఆల్మోస్ట్ 1,500 కోట్లు, అంటే రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 1,500 కోట్లలో కూడా ఎంటర్ కావడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా ఎందుకో 2,000 కోట్లను టచ్ చేయగలదా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది. తర్వాత ఇంకో ప్రెడిక్షన్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ మరి 2,000 కోట్ల వరకు వెళ్ళగలగా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి, అలాగే దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 14 రోజుల కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ కలుసుకుందాం.